నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ నైన్ స్పెషల్ నేను మీ బ్రహ్మనాయుడు రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరు అనేది పాత సామెత అయితే ఇప్పుడు కొత్త సామెత ఏంటంటే అసలు రాజకీయాల్లో శత్రువులు ఉండకూడదు ఏ రాజకీయ పార్టీకి చెందినటువంటి నేత అయినా సరే ప్రజల కోసమే పోరాటం చేయాలి ప్రజల కోసమే పోరాటం చేస్తాడు అంతేగాని వ్యక్తిగతంగా ఒక పార్టీ నాయకుడు ఇంకొక పార్టీ నాయకుడి మీద వ్యక్తిగతమైనటువంటి కక్షలు పెట్టుకొని వ్యక్తిగతమైనటువంటి విమర్శలు చేసుకొని వ్యక్తిగతమైనటువంటి దూషణలు చేసుకొని సమాజాన్ని డైవర్ట్ చేయడం సమాజాన్ని నాశనం చేయడం అనేది కరెక్ట్ కాదనేటువంటిది ప్రస్తుతం వినిపిస్తున్నటువంటి వాదన అయితే గత 5 ఏళ్ళు కనుక చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అధికారంలో ఉన్నటువంటి నాయకులందరూ దాదాపు 70% నాయకులు ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి అంటే జనసేనలో ఉన్నటువంటి జనసేన అధినేతను టీడీపీలో ఉన్నటువంటి టీడీపీ అధినేతతో పాటు ఆయన కుమారుణ్ణి మరికొంతమంది నేతల్ని ఇష్టానుసారంగా దూషించిన పరిస్థితులు అంటే ఒకరినొకరు దూషించుకోవడం ఒకరి మీద ఒకరు దూషణలు చేసుకోవడం కానీ ఈరోజు సాక్షాత్తు అసెంబ్లీలో ఒక అద్భుతమైనటువంటి ఎపిసోడ్ జరిగిందనమాట అసెంబ్లీ ప్రాంగణంలో బయట ఒక ఎపిసోడ్ ఏదైతే ఉందో ఒకసారి ఆ ఎపిసోడ్కి సంబంధించినటువంటి విజువల్స్ కనుక మీరు చూడొచ్చు ఎవరైతే బొత్స సత్యనారాయణ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ ఎవరైతే ఉన్నారో ఆయన ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత వారిద్దరూ కూడా ఆలింగనం చేసుకున్నటువంటి ఆ విజువల్స్ చాలా స్పష్టంగా చూడొచ్చు ఆయనతో పాటు పక్కనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఎర్రగొండపాలెం శాసనసభ్యులు తాడిపర్తి చంద్రశేఖర్ గారు కూడా ఉన్నట్టయితే తెలుస్తోంది అయితే బొత్స సత్యనారాయణ గారు పవన్ కళ్యాణ్ గారు వారిద్దరూ కూడా ఆత్మీయంగా పలకరించుకున్నటువంటి ఈ విజువల్స్ దాదాపు మధ్యాహ్నం నుంచి కూడా సోషల్ మీడియాలో హల్చల్గా మారుతున్నాయి అయితే ఇలాంటి వాతావరణమే రాజకీయాల్లో ఉండాలి అయితే ప్రజల కోసం మాత్రమే ఫైట్ చేసుకోవాలి కానీ వ్యక్తిగతమైనటువంటి దోషణలు చేసుకోకూడదు అనేటువంటి ఒక కొత్త తరహా రాజకీయాలకు తెరదీసినటువంటి ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అంటూ నెటిజన్లు కూడా ప్రశంసిస్తున్న పరిస్థితులు ఉన్నాయి సో ఈ అంశాలకు సంబంధించి డిస్కస్ చేద్దాం ఇదే ఇవాళ ప్రైమ్ నైన్ స్పెషల్ సో మనతోటి డిస్కషన్లో పాల్గొనడం కోసం ప్రముఖ రాజకీయ విశ్లేషకులు చందు శ్రీనివాస్ గారు ఉన్నారు చందు గారితో మాట్లాడదాం నమస్తే చందు శ్రీనివాస్ గారు సో చూసారుగా విజువల్స్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా మాజీ మంత్రి మాజీ పిసిసి మన ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు వైసీపీ బాహుబలిగా జగన్మోహన్ రెడ్డి గారితో కీర్తించబడినటువంటి ఉత్తరాంధ్ర బాహుబలి రాజకీయ బాహుబలి బొత్స సత్యనారాయణ గారు ఇద్దరు ఆలింగనం మీకేమనిపిస్తుంది చందు గారు డెఫినెట్గా ఇది రాజకీయాలు కావాలి ఎందుకంటే పద్దాలు తిట్టుకోవటం వ్యక్తిగత అన్నం చేసుకోవటం జైలుకి వెళ్తాం ఇది కాదు మనకు కావాల్సింది మీరు అన్నట్టు కన్నుల విందుగా ఉంది వినసంపుగా ఉంది మీ మాటలు కూడా ఒకవైపు ఆయన మీరు అన్నట్టు బొత్స గారు చూసిన ఒక పార్టీ అధినేతగా ఒక ఉప ముఖ్యమంత్రిగా ఆయన ఇవ్వాల్సిన గౌరవం ఆయన కూడా చాలా ఆనందంతో ఎందుకంటే ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో బొత్స గారు తెలుసు చిరంజీవి గారికి తెలుసు బాగానే పవన్ కళ్యాణ్ గారికి తెలుసు ఏదైనా విధానపరమైన నిర్ణయాలు పాలసీ మ్యాటర్స్ ఉంటే శాసన మండలిలో ఉందాక చర్చించుకోవాలి బయట గౌరవంగా పలకరించుకోవాలంత నేరం ఏం చేశారు అంతే కదా శత్రువులు కాదు కదా ఆయన చూడండి మీరు అన్నట్టు రాజకీయ దురంధరుడు పిసిసి అధ్యక్షుడిగా పనిచేసి పెద్ద మనిషి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఆయన శిష్యులు చాలా మంది ఉన్నారు ఉత్తరాంధ్ర ఆశాకిరణంలాగా ఆయన చూస్తాం అటువంటి వ్యక్తి తెలంగాణలో ఈయన ఆలింగనం చేసుకోవటం ఇద్దరికి అదే సమయంలో మీరు అన్నట్టు తాడిపత్రి చంద్రశేఖర్ కూడా మనతో పాటు చాలా డిస్కషన్లు ఉన్నారు జిల్లాలో ఇద్దరు గెలిచిన వాళ్ళు ఒక ఎమ్మెల్యే ఆయన తాడిపత్రి చంద్రశేఖర్ గారు కొంచెం దూరంగానే ఉన్నారు ఎందుకంటే మొదటిసారి ఎమ్మెల్యే కదా ఉంటది కాబట్టి ఈ రాజకీయాలు మొత్తం మారింది పవన్ కళ్యాణ్ వల్ల అనేది ఆయన కూడా తెలుసు బయటపడలేరు పెద్దిరెడ్డి గారు పాప ఒంటరిగా వెళ్తున్నాడు ఆయన పలకరించకుండా ఆయన అసలు జగన్ గారికి భయపడి ఉంటారు క్లాస్ ఉంటుంది సాయంత్రం మీరు ఎందుకు ఆయనతో మాట్లాడుతున్నారు అని చెప్పి ఎందుకంటే దానివల్ల ఒక బాలశౌరి లాంటి ఎంపీని పోగొట్టుకున్నారు కదా కేవలం ఆయన ఎందుకు మీరు కలిసారు ఎందుకు మాట్లాడుకోవాలి రేవంత్ రెడ్డి గారు డిన్నర్ పార్టీ చెప్పాడు వెళ్తే నా మీద ఆయన యుద్ధం చేశాడు అట్లా వ్యక్తుల మీద అదిరించి బెదిరించకూడదు వాళ్ళ నాన్నగారు ఉన్నప్పుడు ఎంత ట్రబుల్ షూటర్ గా బాలశౌరి ఉన్నాడు అసలు అప్పట్లో కొడాల నాని గారు గుడివాడ తెలుగుదేశం ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు వచ్చినప్పుడు ఆయన హెలికాప్టర్ ఎక్కించుకున్నారండి ఆయన నియోజకవర్గ సమస్యలు చెప్తే ఫండ్ శాంక్షన్ చేశారని చెప్పేసి చక్కగా చెప్పారు అవును అటువంటి వ్యక్తిని వదులుకున్నాడు ఆయన వేమిరెడ్డి లాంటి వాళ్ళని వదులుకున్నాడు అంత ఉండకూడదు ఇంత హోందాగా ఉండాలి ఇది పవన్ కళ్యాణ్ గారు చూసి నేర్చుకోవాలి పెద్దిరెడ్డి గారు అనేక ఆరోపణలు ఉండి ఇప్పుడు పిఎస్సీ చైర్మన్ కావాల్సిన అది కూడా అవకాశం కోల్పోయింది పులపర్తి రామాంజలి గారికి ఆ సీటు జనసేన పెద్దిరెడ్డి గారు ఒంటరిగా వెళ్ళిపోతున్నాడు కానీ బొత్స గారు చాలా రాజకీయాల్లో ఇది అందరూ స్వాగతిస్తారు ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతుంది ఇది స్నేహానికి నిలువెత్తు నిదర్శనం కొంతమందికి ఏమో మంచి రాజకీయం జరుగుతుంది కొంతమందికి ఏమో కడుపు
మంటతో తగలబడిపోతాం. కడుపు ఉబ్బరంగా ఉంటుంది. అది మనం ఏం చేయలేం, వాళ్ళని మనం మార్చలేం. ఇటువంటి రాజకీయాలు ఉండాలి. ఏదైనా శాసనసభలో శాసనమండలిలో ఉందాగా ప్రభుత్వ వ్యతిరేకత ప్రశ్నించవచ్చు, కానీ భయపడి శాసనసభని బహిష్కరించి ఆ 11 మంది గెలిచిన వాళ్ళు కూడా వెళ్ళకపోవటం, వాళ్ళు నిజంగా వాళ్ళ శాలరీస్ కూడా ఆపేయాలి. కానీ పాపం సార్ చందు గారు వాళ్ళకు కూడా వెళ్ళాలని ఉంటుంది. మొదటిసారి గెలిచిన ఎమ్మెల్యేలు దాదాపు 4 ఉన్నట్టున్నారు దీంట్లో 11 మందిలో. వారికి అసెంబ్లీకి వెళ్ళాలని, అందరితో పరిచయాలు పెంచుకోవాలని, ఏదో వాళ్ళ నియోజకవర్గం గురించి 4 మాటలు మాట్లాడాలి అని చెప్పేసి ఉంటుంది. కానీ వాళ్ళ బ్యాడ్ లక్. మరి నాయకుడు చెప్తే వినాలి కదా. చెప్తేనండి. మళ్ళీ అందులో రఘురామకృష్ణరాజు అక్కడ ఉంది, ఎవరు స్పీకర్ ఆయన పాత్ర, వీళ్ళందరూ మధ్య మాట్లాడలేని అంటే అన్ని వైసీపీకి ఏమో కష్టకాలం. ఎందుకంటే జగన్ గారు వర్సెస్ రఘురామ్ గారు మధ్య అనేక సంవత్సరాల నుంచి వారు జరుగుతుంది. ఇప్పుడు రఘురామ్ గారు జగన్ గారికి మైక్ ఇస్తారా, కూర్చోమంటారా, లేకపోతే మధ్య అవమానం పొందటం కంటే వెళ్ళకుండా ఉండడం శ్రేయస్కరం అని చెప్పి వెళ్ళి జనాల ముందు పబ్లిక్ లో, అందులోనూ అసెంబ్లీ సమావేశాలు లైవ్ టెలికాస్ట్ వెళ్ళి అవమాన పాలు అవటం కన్నా బయట ఉంటే బెటర్ ఏమని వారి అభిప్రాయం. ఇప్పుడు శాసన మండలిలో మాత్రం వెళ్తున్నారు, బలం ఉంది కదా సార్, బలం ఉంది కాబట్టి. ఇక్కడ హోందాగా డిప్యూటీ సీఎం గారిని ఆయన ఆలింగనం చేసుకోవటం బొత్స గారు రాజకీయాల్లో ఇలా ఉండాలి, వేరైనా విధానాలు సార్. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన చంద్రబాబు గారు ఆలింగనం చేసుకోవాలి, ఆయన పవన్ కళ్యాణ్ గారు ఆలింగనం చేసుకోవాలి. వీళ్ళందరూ కలిసి ప్రజా సమస్యల మీద చర్చించి రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతే అంతే తప్పితే వ్యక్తిగత విభేదాలు ఎందుకండి? ఇప్పుడు వీళ్ళు విభేదించుకోవడం వల్ల గ్రౌండ్ లో కార్యకర్తలు విభేదించుకొని ఒకరికొకరు గొడవలు పట్టడం, ఒకరి తలలో ఒకరు పగలగొట్టుకోవటం, కేసులు గొడవలు ఎందుకు సార్? ఇది ప్రశాంతమైనటువంటి ఈ రాష్ట్రాన్ని ఈ విధంగా వెళ్తా ఉందో, రాజకీయ ప్రత్యర్థులుగా మారిపోతా ఉన్నారు. సొంత కుటుంబ సభ్యులే రాజకీయ ప్రత్యర్థులుగా మారిపోతున్నారు. రాజకీయం లేనిది ఏం మాట్లాడలేకపోతా ఉన్నారు. ఇప్పుడు జగనన్న వదిలిన బాణమే వాళ్ళ అన్నని విమర్శిస్తూ ఉందంటే ఈరోజు ఎటుపోతుందో రాజకీయాలు అన్నీ కూడా పక్కన మర్చి మీరు అన్నట్టు చాలా హోందాగా ఇప్పుడు ఏదైతే పవన్ కళ్యాణ్ గారు బొత్స గారు ఆలింగనం చేసుకున్నారో ఆ విధంగా రాజకీయ నాయకులు, పార్టీలు వేరైనా విధానాలు వేరైనా ఏదైనా ఉంటే శాసనమండలిలో శాసనసభలు చూసుకోవాలి, ఏదైనా ఆ విధంగా ఉండాలి తప్పితే, మంచి వాతావరణం ఉండాలి తప్పితే ఇంత కక్షల కార్పొరేలతో ఒకరిపై ఒకరు దుమ్మెత్తుకునే ఇది సంస్కృతి రాజకీయాల్లో మంచిది కాదు. సో ఇప్పుడు ఏదైతేనే బొత్స సత్యనారాయణ గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు ఒక ఆలింగనం. ఎందుకంటే ఇక్కడ బొత్స గారు వివాదరహితుడు, ఎప్పుడు కూడా టంగ్ స్లిప్ అయ్యి పరుష పదజాలం ఎప్పుడు మాట్లాడిన పరిస్థితి అయితే నేనైతే చూడలేదు. సో కాబట్టి ఆయన మీద అభిమంది ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు అలా కారు ఎక్కి బొత్స గారిని చూసి మళ్ళీ వచ్చినట్టున్నారు. అవును, వచ్చినట్టున్నాడు. ఆ ఇద్దరు కూడా ఆలింగనం చేసుకుంటూ ఈయన కూడా వెంటనే ఆ గౌరవానికి తగ్గట్టు ఈయన కూడా. ఉత్తరాంధ్రలో ఏమో బొత్స గారు ఇప్పుడు వైసీపీలో ఉంటాడా, దీన్ని బట్టి ప్రేమ ఎక్కువగా ఉన్న పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్తాడా? అవును, ఈ కూడా ఉన్నాయా? ఈ కూడా ఉండొచ్చు. ఏదైనా భవిష్యత్తులో రాజకీయాలు ఏదైనా మారొచ్చు. ఎందుకంటే బొత్స సత్యనారాయణ గారిని జనసేనలో తీసుకున్నా ఎక్కడ కూడా వ్యతిరేకత రాదు, అసలు తెలుగుదేశం నుంచి వ్యతిరేకత రాదు. ఎందుకంటే ఒక కలిసి పోటీ చేసినప్పటికీ మళ్ళీ కలిసి చేస్తారనేటువంటి అభిప్రాయం కళ్యాణ్ గారే అని చెప్పారు, మేము 10 ఏళ్ళు కలిసిపోతామని. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు బొత్స సత్యనారాయణ గారి మధ్య కూడా మంచి సంబంధాలే ఉన్నాయి. ఎక్కడ వ్యక్తిగత సీనియర్ నాయకుడు ఉత్తరాంధ్ర నుంచి వాళ్ళ ఫ్యామిలీ నుంచి 2-3 ఎమ్మెల్యేలు అయ్యారు. మొన్న బొత్స గారి సోదరుడు కూడా జనసేన పార్టీ తోటి ట్రావెల్ అవుతున్న పరిస్థితి ఉంది. ఏదైనా కానీ ఈయన జనసేనలోకి వెళ్తే ఖచ్చితంగా ఉత్తరాంధ్ర మొత్తం కూడా ఇంకా స్ట్రాంగ్ వన్ సైడ్ అయిపోయింది స్పష్టంగా ఉంది. సో ఏదైనా ఫైనల్ గా చందు గారు ఇలాంటి ఒక మంచి వాతావరణం అసెంబ్లీలో కూడా రావాలి. అసెంబ్లీ ప్రాంగణంలో వచ్చింది, ఇప్పుడు నెక్స్ట్ అసెంబ్లీలో కూడా రావాలి. ఒకరికొకరు చర్చలు ఎలాగుండాలంటే హుందాగా ఒక హెల్దీ డిస్కషన్స్ జరగాలి. అసెంబ్లీ అంటే దేవాలయం, ప్రజల సమస్యలను పరిష్కరించే దేవాలయం, చర్చించే దేవాలయం. అవును, అది హుందాగా ఉండాలి, ప్రజలు మెప్పు పొందాలి, ప్రజలకు కూడా చక్కగా సమావేశాలు చూడాలని అనిపించాలి. ఒకరికొకరు ద్వేషాలు చెలరేయకుండా ఒకరి మీద ఒకరు మంచి ఆప్యాయత, అనురాగం, పక్క పార్టీ అయినా సరే ఆ పార్టీ నేతలు కష్టం వస్తే ఈ పార్టీ నేతలు సపోర్ట్గా ఉండాలి, అవసరం ఉండాలి. అది రాజకీయాల్లో ఉంటే అందరూ హుందాగా ప్రజలు స్వీకరిస్తారు. సో భవిష్యత్తులో కూడా ఇలాంటి రాజకీయాలే ఇక మీదట చూస్తామని ఆశిద్దాం చందు గారు. డెఫినెట్గా ధన్యవాదాలు చందు గారు. మరి ఇది చూశారు కదా, భవిష్యత్తులో కూడా ఈ విధమైనటువంటి ఒక హెల్దీ పాలిటిక్స్ ఉండాలని చెప్పేసి అందరూ కోరుకుంటున్న పరిస్థితి ఉంది. రైట్, మరి చూస్తూనే ఉండండి, కీప్ వాచింగ్ ప్రైమ్9 న్యూస్.